ఇవి క్రాస్ పెట్టడానికి రానికి వచ్చినాయి. ఇట్లా క్రాస్ పెడుతుంది కదా రాజేశ్వరి. నాకు అసలు 2-3 సార్లు ట్రై చేసాక రాలేదు నాకు. ఎన్నో డౌట్స్ ఉంటాయి ఇందులో, చూడండి కొంచెం క్లియర్గా చూడండి. చదివిస్తే వన్ సైడ్ కుట్టుకోవాలి ఇలా చిన్నగా అక్క, చిన్నగా ఫ్యాన్ చిన్నగా. నువ్వు నిన్న అన్ని క్లారిటీ చేసినావు. నడుము పట్టి, కాజా పట్టి. ఈ కాజా ఒకసారి చూపించా కదా ఫ్రాక్లకి, సేమ్ అలాగా. నడుము పట్టి కాజా పట్టి 2 చాలా. ఇది ఒక పట్టి. నడుము ఇది మెడది కింద రౌండ్ తీయడం వల్ల కొంచెం ఎక్కువ వస్తుంది కదా, అందుకే స్ట్రైట్ కట్ చేస్తాను అంతే. ఇవన్నీ ఫస్ట్ కట్ చేసి పెట్టుకోవాలా? నిన్న కట్ చేసిందే కదా, ఇవన్నీ కట్ పెట్టుకుంటే ఇది లైనింగ్ ఏం అతికిచ్చేది లేదు కదా. ఇది రైట్ సైడ్, ఇది రాంగ్ సైడ్. ఇట్లా క్రాస్ అతికించడానికి, స్ట్రైట్ అతికించడానికి తేడా చెప్తుంది కదా. ఇలా క్రాస్ అతికిస్తేనేమో ఇలా పెట్టినప్పుడు ఇక్కడ ఒక జాయింట్, ఇక్కడ ఒక జాయింట్ పోవడం వల్ల సాఫీగా ఉంటుంది, పైపింగ్ అయినా హెమ్మింగ్ అయినా. ఇలా స్ట్రైట్ పట్టడం వల్ల మొత్తం ఈయనే ఉంటుంది. హెమ్మింగ్ అయినా దొడ్డుగా వస్తుంది, పైపింగ్ అయినా ఇక్కడ దొడ్డుగా వస్తుంది. లోపల వేయడం కోసం తీసుకొచ్చిన. వేయాల్సింది వెనక ముందు, వెనక కాదు. షేప్ బెల్ట్ ఇక్కడ ముందుకు వస్తుంది. 2 సైడ్స్ స్టిఫ్గా ఉండడానికి 3 వేయాలి. ఐడియా రావండి బ్లౌజ్తో మళ్ళీ కుట్టాలి. అవును, దీనికి ఎవరో అడిగారు బక్రం వేయచ్చా. ఇది ఆమె కనిపించలేదు. కనిపిస్తుందా? ఏ తినలేదా? తిన్నది ఇక్కడికి వచ్చి. చక్కర ఒక డబ్బలో పోసుకో. ఇవి 2 మెయిన్వి. ఇది లైనింగ్. లైనింగ్ మధ్యలోకి వెళ్ళిపోవాలి కదా. ఒకటి మెయిన్ క్లాత్, ఒకటి లైనింగ్, ఇంకోటి మెయిన్. 2 మెయిన్. ఇది కరెక్ట్ ఉంది కదా, ఇది రాంగ్ ఉండాలి. ఇలా తిప్పినప్పుడు ఇది బయటకు వస్తుంది. 2 బయట. లైనింగ్ ఇక్కడ పెట్టాయి. అంటే మెయిన్ క్లాత్ ఒకటి రాంగ్ సైడ్, రైట్ సైడ్ పెట్టాలి. మళ్ళీ దానిపైన లైనింగ్ పెట్టాలి. ఉల్టా సీదా ఉన్నాయి కాబట్టి. ప్లేన్ అయితే ఉల్టా సీదా ఉండదు. మామూలుగా ఇంక ఇప్పటి నుంచి అన్నీ ఉల్టా సీదా ఉంటాయి. రైట్ రాంగ్, రైట్ రాంగ్. ఇది కరెక్ట్, ఇది కరెక్ట్. లైనింగ్ మధ్యలోకి వెళ్ళిపోవాలి. ఇప్పుడు ఎట్లా కుట్టుకుంటే ఇంకా దీనికి అటాచ్ అయిపోతాయి. ఇప్పుడు 2 వన్ సైడ్ కుడితే 2 వన్ సైడ్ వస్తాయి, ఇంకో సైడ్ రావు. ఇవి కుట్టుకునే ఇప్పుడు జాయింట్లోనే ఉంటుంది అనమాట. దీనికి ఇప్పుడు ఆపోజిట్ పెట్టాలి. ఇలాగే పెట్టాను అనుకో, 2 వన్ సైడ్ వెళ్ళిపోతుంది. ఇప్పుడు అది ఇటు సైడ్ రావాలి కదా, ఇలా రావాలి. చిన్నదైనా ఎదురుండాలి, లేదంటే పెద్దదైనా ఎదురుండాలి. ఏదైనా
పైన ఇంకో స్టిచ్ ఇప్పుడు. అందుకే పీసులు ఎత్తి పెట్టుకోండి. ఇలా 2 పెద్ద పార్ట్స్ అయినా ఎదురు ఉండాలి, 2 చిన్న పార్ట్స్ అయినా ఎదురు ఉండాలి. 2 ఇటే ఉండొద్దు. ఇప్పుడు అంటే ఇది ఇటు మెయిన్ ఉంది, ఇటు మెయిన్ ఉంది కాబట్టి ఏం కాదు. మామూలుగా ఇటు మెయిన్ రాదు, ఇంకా కొన్ని వాటికి లైనింగ్ వస్తుంది. ఒక పీస్ లైనింగ్ పీస్, ఒక మెయిన్ క్లాత్ అటాచ్. ఒక పీస్ ఇది 2 విధాలుగా చూపిస్తాను. ఇప్పాలి చూడండి మళ్ళీ దొడ్డు పుట్టేసి ఇలా 3 అటాచ్ చేసుకొని వేసేది ఫినిషింగ్ ఉండదు. ఆ బ్లౌజ్ ఉల్టా తీయండి అక్క. సైజ్ బ్లౌజ్ ఇలా వచ్చేదేమో ఇది వస్తుంది. ఇప్పుడు ఇది వస్తుంది ఈ ఫినిషింగ్. ఇక్కడ ఫినిషింగ్ లేకుండా బయటకు ఉంటుంది, అదేమో ఇది వస్తుంది ఇట్లా.